అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈ పాత 20 రూపాయల నోటు మీ దగ్గర ఉంటే, అంటే పింక్ కలర్లో ఉండే 20 రూపాయల నోట్లు కన్నా మీ దగ్గర ఉంటే ఒక నోటుకి 5 లక్షలు వస్తాయి అనేసి ఈరోజు ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ న్యూస్లో ఏమి చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. మీరు పాస్ చేసి చదువుకొని నేను షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వీళ్ళు చెప్పిన నోట్స్ ఏంటి, యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుంది, వీటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి, ఎలా ఉంటాయి, ఎంత వాల్యూ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు విత్ పిక్చర్స్తో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పాత పింక్ కలర్లో ఉండే నోట్స్ 786 నెంబర్తో మీ దగ్గర ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత ఇవి ఓఎల్ఎక్స్లో అమ్ముకోవచ్చు అని కూడా చెప్పున్నారు. ఈ ఓఎల్ఎక్స్ ఇలాంటి వాటిల్లో పెట్టినప్పుడు ఏమవుతుందో నేను మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఓల్డ్ కాయిన్స్ కానివ్వండి, నోట్స్ కానీ అవి కొంతమంది కాయిన్ కలెక్టర్స్ వాళ్ళ కలెక్షన్లోకి కావాలనుకుంటారు. అదేవిధంగా కొంతమంది వాటి మీద ఉండే నెంబర్స్ని అదృష్టంగా భావించి కొనుక్కుంటారు. అందువల్ల మీకు హై అమౌంట్ అనేది వస్తుంది అనేది ఓవరాల్గా ఇక్కడ మీకు వీళ్ళు చెప్పిన విషయం. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, కాబట్టి మీ దగ్గర పాత నోట్లు కూడా ఉంటే ఆన్లైన్లో విక్రయించి లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు. పింక్ కలర్ 20 రూపాయల డెనామినేషన్ నోట్లలో ఒకటి మీ వద్ద ఉంటే మీరు 5 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ నోట్లో కొన్ని ప్రత్యేక చిహ్నాలు ఉండాలి, అలా అయితే మీకు నోటుకు భారీ మొత్తంలో వస్తుంది అనేసి చెప్పారు. ఈ పింక్ నోటుకు 786 నెంబర్ ఉండాలి. అంతేకాకుండా నోటు ముందు భాగంలో గాంధీజీ ఫోటో ఉండాలి. లక్షల రూపాయలు చెల్లించి ఈ నోట్లను కొనుగోలు చేసే ముస్లిమ్స్కి ఈ నెంబర్ ప్రత్యేకంగా, అంటే అదృష్ట నెంబర్ కాబట్టి వాళ్ళు కొంటారు అని చెప్పినారు. తిరిగి మళ్ళీ ఓఎల్ఎక్స్లో మీరు ఎలా పోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పున్నారనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోట్స్ చూస్తే 786 నెంబర్ దగ్గరికే వద్దాం. ఫస్ట్ 786 నెంబరు విత్ గాంధీ బొమ్మ ఉండాలి అని చెప్పున్నారు. ఈ నోట్స్ వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం, అంటే ఒక కొత్త నోటు, ఎటువంటి మరకలు లేని, ఫోల్డింగ్ లేని ఒక 20 రూపీస్ నోటు గన మీ దగ్గర ఉంటే 786 నెంబర్ గన, అంటే ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సీరియల్ నెంబర్లో ఫస్ట్లో అయినా 786 ఉంటుంది, లాస్ట్లో అయినా 786 అనేది ఉంటుంది. ఇటువంటి నెంబర్ ఉన్న నోట్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే, మ్యాక్సిమం అంటే 20 రూపీస్ కన్నా పైన ఎక్స్ట్రా ఒక 20-30 ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక నోటు మీకు మ్యాక్సిమం 50 రూపీస్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ వాల్యూ చాలా అరుదుగానే మీకు వస్తుందన్నమాట. అలా కాకుండా సీరియల్ నెంబర్ 6 డిజిట్ మొత్తం కూడా 786 ఉంటే ఒక 100 రూపీస్ వరకు మీకు ఒక 20 రూపీస్ నోట్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ 20 రూపీస్ నోట్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఇది ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్తో ఉండే 20 రూపీస్ నోట్ అనమాట. ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన 20 రూపీస్ నోటు 1972లో రిలీజ్ చేశారు, జూన్ 1న. ఈ నోట్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేసి చూపించున్నాను. ప్రిఫిక్స్ వచ్చేసి ఏ ఉండాలి, ఇక్కడ యారో మార్క్ దగ్గర చూపించిన దగ్గర ఏ ఉండాలి. ఇలాంటి నోట్ వచ్చేసి ఇవి కానివ్వండి, తర్వాత ఏబీసీ ఉండే ప్రిఫిక్స్ ఏవైనా కానివ్వండి, వీటి వాల్యూ అనేది మ్యాక్సిమం 1000 రూపీస్ నుంచి తీసుకుంటే మనకి 1300 ఆ రేంజ్లో ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం 1500 వరకు వీటి వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక టైప్, మనకి పిక్చర్లో 2 టైప్స్ ఆఫ్ నోట్స్ పెట్టారు. ఇక్కడ అశోక్ చక్ర ఉండే నోటు పెట్టున్నారు, తరువాత వచ్చేసి మనకి గాంధీ పిక్చర్ ఉండేది కూడా చెప్పున్నారనమాట. అందువల్ల ఫస్ట్ ఈ నోటు చూద్దాం మనము, పాత నోటు. ఈ నోటుకు వస్తే ఇవి కూడా ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండేవే ఈ నోట్స్ కూడాను. కాకపోతే ఇక్కడ నేను యారో మార్కు రౌండ్లో సిగ్నేచర్ ఇవన్నీ చూపించున్నాను. ఇవి కూడా వాల్యూ మ్యాక్సిమం అని అంటే అంత ఎక్కువైతే ఉండవు, 300 నుంచి 500 మధ్యలో ఉంటాయి. అది ఏబిసి ఇలా ఉండాలన్నమాట. తరువాత ఎం నరసింహన్ గారి సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ రౌండ్లో మీకు చూపించున్నాను కదా. ఎం నరసింహన్ గారి సిగ్నేచర్ ఉండే ఒక నోట్, అంటే కే అన్నా ఉండాలి, ఎల్ అన్నా ఉండాలన్నమాట. ప్రిఫిక్స్ దగ్గర చూస్తే కేఎల్ ఇలా ఉంటే ఇవి కూడా వచ్చేసి మీకు ఎక్కువలో ఎక్కువ అని అంటే ఇవి కూడా 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్. మిగిలినవి చూస్తే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే
ఈ నోటు కూడా మీకు మ్యాక్సిమం అంటే అది 100 రూపీస్ నుంచి 150 మధ్యలో ఉంటుంది. 150 కూడా చాలా ఎక్కువ అనమాట. 150 to 100 సమ్ టైమ్స్ రేర్ టైమ్స్లోనే 200 వరకు దాని వాల్యూ పోతుంది. మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అని అంటే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే 20 రూపీస్ నోట్స్ ఎంత వాల్యూ ఉంటాయి అన్ని నోట్స్ కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీటిలోనే స్టార్ నోట్స్ విషయానికి వస్తే డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. అది ఆర్ ఇన్సెట్ ఉంటుంది, ప్రిఫిక్స్ వచ్చేసి ఏ ఉంటుంది. ఇది హైయెస్ట్ వాల్యూ ఉండే నోటు. అదేవిధంగా సుబ్బారావు గారి సిగ్నేచర్తో ఉండేవి 1000 రూపీస్ నుంచి తీసుకుంటే 4000 వరకు వాల్యూ ఉండే నోట్స్ కూడా కొన్ని ఉన్నాయి. రఘురామరాజన్ గారి సిగ్నేచర్తో చూస్తే 100 రూపీస్ నుంచి 200, 300 వరకు ఉండేవి కూడా ఉన్నాయి. ఇలా కొన్ని హై వాల్యూ ఉండేవి ఉన్నాయి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓన్లీ స్టార్ 20 రూపీస్ నోట్స్ మాత్రమే ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇలా కాకుండా మిగిలిన స్టార్ నోట్స్ తీసుకుంటే అవి మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ ఉండేది కూడా ఎక్కువే. అదేవిధంగా ఎంత పాత 20 రూపీస్ నోట్ అయినా కూడా అది కూడా ఒక 40 నుంచి 50 వరకు వాల్యూ ఉండేదే ఎక్కువ విషయం అనమాట. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక OLX విషయానికి వస్తే ఈ OLXలో కానివ్వండి, ఈబేలో కానివ్వండి, ఎక్కడైనా మీరు ఆన్లైన్లో అమ్మాలి అనుకున్నప్పుడు దానికంటూ మీరు ఒక సపరేట్ నెంబర్ తీసుకోండి, మొబైల్ నెంబరు. అదేవిధంగా ఒక సపరేట్ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. వాటిని మాత్రమే అక్కడ యూస్ చేయండి. మీ పర్సనల్ మొబైల్ నెంబర్ కానివ్వండి, మెయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు అక్కడ పెట్టారు అని అంటే మీరు మోసపోయేదానికి రెడీగా ఉన్నట్టే అర్థం. మోసం చేసేవాళ్ళు మిమ్మల్ని కాసుకొనే కూర్చొని ఉంటారు. దీని గురించి ఇంకా మీకు క్లియర్గా తెలియాలి అని అంటే ఆల్రెడీ 1 రూపీ నోట్స్, 5 రూపీస్ నోట్స్, 100 రూపీస్ వీటన్నిటి గురించి వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనపడే ఈ వీడియోస్, ఆ వీడియోస్లో వెళ్ళి ఒకసారి చూడండి. అందులో ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా మోసం చేస్తారు అనేసి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా sirishadaya@gmail.com ఈ మెయిల్లో మీరు అడగొచ్చు. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ నేను వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన తోటి కాయిన్ కలెక్టర్స్ ఎవరు ఎక్కడ మోసపోకూడదు అనేదే నా అభిప్రాయం. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.